లేదు నిజంగా నమ్మకుండా ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటాను మొన్న. అది అసలు తినను తెలుసా, నమ్మకపోయి ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటే నేను ఒక్కదాన్ని తినన్నా ఎగ్. పిల్లలు లేరు, పిల్లలకు అన్న కొంచెం ఉంచన్న అనిపిస్తుంది. ఒక్కదాన్ని తింటే ఒక్కదాన్ని తినన్నా అనిపిస్తుంది. ఇంకట్లుంటుంది అన్నట్టు. మా రాజేంద్రకు పెడితే మంచిగా అనిపిస్తుంది నాకు, మళ్ళీ పిల్లలకు పెట్టినా మంచిగా అనిపిస్తుంది. నేను తింటేనే ఏ మటన్ తెచ్చుకున్నా చికెన్ తెచ్చుకున్నా వాళ్ళు తింటేనే నాకు తృప్తి. ఇంత తిన్నా నమ్మకపోరు. మా ఆయన అంటాడు, ఏం తెమ్మంటావు తినవు నువ్వు మాకే పెడతావు అంటాడు. మంచి మంచి కట్టుబాట్లు ఎందుకు అర్థం కాలే. ఏమన్నావు అయ్యా నా గురించి, ఏమన్నా బ్యాడ్గా పెట్టినావా అర్థం కాలే. సరే బాయ్ మరి. 1:20 నిమిషాలు అయింది. అట్లా ఏది కానీ కొంతమంది పిల్లలు పెట్టగా తింటారు కదా, అట్లా ఉండదు నా మనసుతో. ఏందో పిల్లలు తింటేనే నేను తినాలనిపిస్తుంది. సరే బాయ్ మరి. ఇన్స్టా ఫాలో కొట్టచ్చు కదా అందరూ. అబ్బో ఇంకా కొన్ని కట్టాలి చాలా. జాక్ బ్రో నైట్ రా లైవ్ ప్లాటినంకి. ప్లాటినం 11:30కి వస్తాను నైట్. అది చేసిన తర్వాతనే నార్మల్ లైవ్ బంద్ చేయగానే పెడతాను. ఓకే, మళ్ళీ నాకు నోటిఫికేషన్ రాలేదు మాత్రం అన్నది. ఓకే, ఫస్ట్ అది చేసిన తర్వాత విఐపి తర్వాత గోల్డ్, ఇక లాస్ట్కి సిల్వర్ వాళ్ళని అడిగితే చేస్తాను, లేదంటే 3 లైవ్లు అయితే కంపల్సరీ చేస్తాను. నీ చీర చాలా బాగుంది, నువ్వు సూపరు సరస్వతి. చీరకి అందము వచ్చింది. అవునా అండి, థ్యాంక్ యూ. చాయ్ అయినా తాగుతారా? లేదే తాగుతానండి. ఏదైనా కొంచెం ఏది తిందామన్నా మనస్ఫూర్తిగా తినలేనబ్బా చెప్తున్నా. ఏదైనా పిల్లలకు పెడితేనే తృప్తి. నేను మా రాజేంద్రకైనా పిల్లలకైనా పెడితేనే తృప్తి. నాదనైనా తిని ఇట్లా కొంతమంది ఉంటారు కదా, పిల్లలకు పెట్టక తినుడు, ఇట్లా మొగను అట్లుండదు. ఆ తత్వం అట్లున్నది అన్నమాట. నైట్ ఎప్పుడు 9:30కి ఇట్లా పెడతాను. సరే బాయ్ మరి. లైవ్ బటన్ లైవ్లో ఉన్న వాళ్ళు 100 లైకులు కంప్లీట్ చేస్తే ఏమవుతుంది? రాజేంద్ర అందుకే సన్నగా ఉన్నాడు. నేను వెయిటపడి తింటాడబ్బా, తింటాడు కానీ లేట్ ప్రాసెస్. ముఖం కడిగితే 1 గంట, ఇది పోతే అర్ధగంట, ఇది పోతే అర్ధగంట అన్నట్టు. నిజంగా ఏం చెప్పాలి, అన్నీ లేట్ ప్రాసెస్. మొత్తం ఆ ముఖం కడిగి పిల్లలను తొలిచేస్తాడా, ఏమన్నా ఇంట్లో పెడతాడా, నాకు ఇట్లా ఇది చేస్తాడు. నిజంగా అబద్ధం కాదు. ఇల్లు ఉడుస్తాడా ఏదన్నా గంతే, కానీ వంట పని మాత్రం ఏం రాదు. ఇంకా బట్టలు ఎప్పుడన్నా హెల్ప్ చేయడం, ఇంకా ఇల్లు ఉడవడం గవి ఉంటాయి చేస్తే, కానీ వంట అయితే అస్సలు రాదు. బాలంతప్పుడైతే మస్తు కష్టపడ్డా, చేసేవాళ్ళు లేక 3:30కు 4 గంటలకు తినేదాన్ని. నా కొడుకు పుట్టినప్పుడు కుట్లు పోసినాయి. అప్పుడు సుక్కలు చూసిన నా కొడుకు పుట్టినప్పుడు. వంట రాదు, వండుకొని తినేసరికి తెల్లందాకా నిద్రపోకపో వాడు. పొద్దున్న దాకా వండుకొని తిని పండుకుందామంటే ఇది మొత్తం పొద్దు ఊపుతుండే ఈ పని అయ్యేసరికి. బాలంతప్పుడు కూడా చాలా ఎఫెక్ట్ పడ్డది నాకు. బ్రష్ గంట, బ్రష్ అర్ధగంట తమ్ముతాడు, గంట. ఇది బాటిల్ ఓపెన్ చేయవా? 5 గంటలు. అవును 5 గంటలు ఏం కాదు, కానీ ఇది స్నానం చేసి ఆయన బాత్రూంలో వచ్చి మొహం కడిగి స్నానం చేసి వచ్చేసరికి 2 గంటలు, 1:30 టైం పడుతుంది. గంట టైం తీసుకుంటాం మొగలు చెప్పు. సరే మరి బాయ్, పెట్టేసుకున్నాం.